నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏందంటే, వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీసులు మొత్తం గూడా జగన్మోహన్ రెడ్డి గారి, రాజారెడ్డి గారి మీ అయ్య జాగీరే ఏదో అట్లా అలా వర్షన్ వచ్చే విధంగా ఏదో ఒక ట్వీట్ చేశారు. అంటే పదం ఏదైనా సరే ఆయన ఇంటెన్షన్ ఏందంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్‌లో మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఆఫీసులు కట్టారు అని కొన్ని పార్టీ ఆఫీసులు నోటీసులు అంటిస్తున్నారు. మెయిన్ ఆఫీస్‌ని పడగొట్టారు ఆల్రెడీ. పార్టీ ఆఫీస్‌ని నోటీసులు అంటిస్తున్నారు. సరే ఇప్పుడు వాళ్ళు అతను కోట్ చేసిన దాని ప్రకారం, అంటే దాన్ని న్యూస్ చూసిన ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, గవర్నమెంట్ పార్టీ ఆఫీస్‌కి లీజ్‌కి ఇచ్చింది 30 సంవత్సరాలు అని ఆ న్యూస్ చదివా. ఇఫ్ రియల్లీ అసెంబ్లీలో పాస్ అయ్యి గవర్నమెంట్ ఆఫీసుల్ని అంటే లీజ్‌కి ఇస్తే తప్పేం కాదు. లీజ్‌కి ఇస్తే అసెంబ్లీలో పాస్ అయ్యి లీజ్‌కి ఇవ్వడం అనేది క్రైమ్ కాదు. క్రైమ్ అయితే కాదు. ఓకే. బట్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, లీజ్‌ని క్యాన్సిల్ చేసింది. వాళ్ళకి నచ్చదు కాబట్టి లీజ్‌ని క్యాన్సిల్ చేస్తారు. అంతే జరిగేది. ల్యాండ్‌ని ఆక్రమించుకుంటే పొరపాటు. గవర్నమెంట్ ల్యాండ్‌ని ఇల్లీగల్‌గా ఆక్రమించుకుంటే తప్పు. అలాంటి ఇల్లీగల్‌గా ఆక్రమించుకున్నట్టుగా వీళ్ళైతే ఎలిగేషన్స్ చేయట్లేదు కానీ, బట్ ఏదో లీజ్‌కి ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది చదివినప్పుడు. సరే, ఏదైనా నారా లోకేష్ గారు ఏమంటారంటే, పార్టీ ఆఫీసులు మొత్తాన్ని 26 జిల్లాల్లో ఒక ఒంగోలు తప్ప, ప్రకాశం జిల్లా తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఇల్లీగల్‌గానే పార్టీ ఆఫీసులు కట్టారు, నేను పడగొడతా అంటున్నారు నారా లోకేష్ గారు. ఇప్పుడు ఇదంతా ఈ పడగొట్టడాలు ఎందుకు జరుగుతుందంటే, ప్రజావేదిక జగన్మోహన్ రెడ్డి గారు పడగొట్టారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అసైన్డ్ ల్యాండ్స్ మీద స్కాములు చేశారనేటువంటి ఆరోపణలతో జైల్లోకి పంపించారనే కోపంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడులు, ఇవి ప్రతీకార చర్యలు. సరే, ప్రతీకార చర్యలు జరుగుతున్నాయి, గుడ్. ఏ ప్రతీకార చర్య చేయాలన్నా కూడా ఏదో ఒక లీగల్ పాయింట్ పట్టుకొని తప్ప వాళ్ళు లేదంటే ఇల్లీగల్గా వాళ్ళు ఏం చేయలేరు కదా. ఏదో లూప్ హోల్ ఉంటేగా తప్ప ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 26 జిల్లాల్లో 26 పార్టీ ఆఫీసుల్ని ఇప్పుడు వాళ్ళు పడగొట్టిన ఏదో ఒక లూప్ హోల్ ఉంటే తప్ప పడగొట్టలేరు. ఒకవేళ అది పడగొట్టారనుకోండి, ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టే 26 జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు పడగొట్టారనుకోండి, రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు అధికారంలోకి. అంటే పర్మనెంట్ అయింది, ప్రజాస్వామ్యాలు ఇవ్వడానికి పర్మనెంట్ అయింది. ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి మీరే కింగ్ అని అంటే మాత్రం ఎవరు నమ్మకండి. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు కింగ్ కాదు. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి భజన చేస్తే మీరే కింగ్ అన్నారంటే అర్థం మీరు కింగ్, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని మీకు భజన చేస్తున్నారని అర్థం, అంతే. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు కింగులు కాదు. ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటారు ముఖ్యమంత్రులుగా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటే రేపు పొద్దున జగన్ గారిని ఎన్నుకుంటారు. జగన్ గారిని ఎన్నుకున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎవరినైనా ఎన్నుకోవచ్చు. బట్ ఇదంతా ప్రజల ఇష్టం, ప్రజాస్వామ్య దేశం ఇది. ఓకే. ఈవీఎం మ్యానిపులేషన్ అనేది అది జరిగితే ఇక ప్రజాస్వామ్యంలో ఇది ఏమి లేదు, అది మోసం. అది ఈవీఎం మ్యానిపులేషన్ అనేది ఒకవేళ జరిగి ఉంటే అది మోసం. ఓకే, ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదని ప్రతి వీడియోలో ఒక మాట అని వదిలేస్తున్నా, ఈవీఎం అని ఒక మాట అని వదిలేస్తున్నా. ఎందుకంటే దాని మీద ఆధారాలు లేవు. అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అందుకని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, టీడీపీలో వచ్చినప్పుడు జగన్ గారి ఆస్తుల మీద దాడి చేసినప్పుడు జగన్ గారు వచ్చి 15 ఒక ప్రజావేదిక కూలగొట్టారని, వీళ్ళు ఇప్పుడు 50 బిల్డింగ్లు పడగొట్టారనుకోండి, 1x50 వేసి 50 బిల్డింగ్లు పడగొట్టారనుకోండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 50x50 వేసి రైట్ 2500 బిల్డింగ్లు పడగొడతారు తెలుగుదేశానికి సంబంధించి. అవ్వచ్చు. ప్రతీకార చర్యలకు తగిలితే విధ్వంసే కదా మిగిలేది. ప్రతీకార చర్యకి తగిలితే రాష్ట్రంలో మిగిలేది విధ్వంసమే. ఇప్పుడు మీరు వచ్చి 50 కొడితే ఆయన 2500 వేస్తాడు. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఇంటూ 50 వేసుకొని 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు కొడతారు మీరు కూడా. ఇలా ఇల్లీగల్ బిల్డింగ్స్ని వాళ్ళు వీళ్ళే పడగొట్టి, వీళ్ళు వాళ్ళే పడగొట్టి, వాళ్ళు వీళ్ళే పడగొట్టి, చివరికి ఈ ఇల్లీగల్ వ్యాపారం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అది కావాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ దీస్ ఇల్లీగల్ ల్యాండ్ గ్రాబింగ్స్ షుడ్ ఎండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది జరగాలంటే వీళ్ళు తన్నుకుంటే కానీ అది జరగదు. నిజంగానే చెప్తున్నా. వీళ్ళిద్దరు తన్నుకుంటే మొత్తం ఇల్లీగల్ మొత్తం బయటకు వచ్చేసింది. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా.
2017లో 2017లో ఆ గ్రామం పేరు ముడపాక విలేజ్ ఇన్ పెందుర్తి మండలం ముడపాక విలేజ్లో టీడీపీ 2017 అంటే ఎవరిది గవర్నమెంట్? టీడీపీ బీజేపీ ఎలియన్స్లో ఉన్న పార్టీ గవర్నమెంట్ అది. ఆ గవర్నమెంట్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు పెందుర్తి మండలంలో 300 ఎకరాల ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ల్యాండ్ని గ్రాప్ చేస్తున్నారని ఇతనే వెళ్ళి ఆపాడు. బీజేపీ అతను వెళ్ళి ఆపాడు. అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని 300 ఎకరాల ఎస్సీ ఎస్టీ ల్యాండ్ని కబ్జా చేయడానికి ట్రై చేశారని బీజేపీ అతను ఆపాడు. ప్రభుత్వంలో ఉంది టీడీపీ. వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ 2017కి వాళ్ళిద్దరు కన్ఫ్లిక్ట్ వచ్చింది. వాళ్ళిద్దరు తన్నుకోవటం వల్ల 300 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు కాపాడగలిగారు. వాళ్ళిద్దరు తన్నుకోవటం వల్ల. అందుకని తన్నుకుంటే 2 పార్టీలు తన్నుకుంటే ప్రజలకు మంచి జరిగేది. నిజమే, ప్రజలకు మంచి జరిగింది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తెలంగాణ పార్టీ అని ఎక్కువ వదిలే 1-2 చెప్తాను. తెలంగాణలో జరిగిన ఒక ఇష్యూ చెప్తున్నా. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ ల్యాండ్కి సంబంధించిన 6,500 ఎకరాల భూమి 6,500 ఎకరాల భూమి రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కంపెనీల వాళ్ళకి మొత్తానికి అమ్మారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమిని వేరే వాడికి అమ్మడానికి లేదు. బట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్నారు, కంపెనీలు కొన్నారు. కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కట్టారు అక్కడ. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో, తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో మీకు లింక్ ఇస్తున్నా, కావాలని చదువుకున్నాను. 6,500 ఎకరాల భూమి ఎస్సీ ఎస్టీ అజైన్డ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారు. దాన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు. వాళ్ళకి తన్నుకొని పోయి కలెక్టరేట్ ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తే బయట కంగుదినాడు డిప్యూటీ కలెక్టర్ రంగారెడ్డి జిల్లాలో. ఇదేంది 6,500 ఎకరాల అసైన్డ్ ల్యాండ్, ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కబ్జా చేసి రియల్ ఎస్టేట్లు కట్టి బిల్డింగ్లు కూడా కట్టారా వీళ్ళు అని బయటపడింది అది. అందుకని ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, వీళ్ళు వస్తే వాళ్ళ బిల్డింగ్ని, వాళ్ళు వస్తే వీళ్ళ బిల్డింగ్ని కొట్టుకోవడం ద్వారా బయటపడేది ఏంటంటే ఎవరెవరు ఎస్సీ ఎస్టీల యొక్క ల్యాండ్ని కబ్జా చేశారు, బీసీ ల్యాండ్ని కబ్జా చేశారు, అవన్నీ కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. అవన్నీ బయటకు వస్తాయి. మీరు బాగా తన్నుకొని ప్రజలకు మంచి పని చేయండి. మీరు చేసిన కబ్జాలు, మీరు చేసిన ఇవన్నీ బయటకు రాకుండా ఉండాలంటే ఒకటే మార్గం, మీరు కాంప్రమైజ్ అవ్వటం. అంటే ఇప్పుడు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళిద్దరికి అపోనెంట్స్ కూడా కాంప్రమైజ్ అవ్వరు. తెలుగుదేశంలో ఉన్న నాయకులు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని, ఏంది సార్ మీరు ఏం చేస్తున్నారు, మీరు రేపొద్దున ఆయన వస్తే మా బిల్డింగ్ మీద పడతాడు, మీరు ఆపండి కొద్దిగా, మీరు వెళ్ళి వాళ్ళ పార్టీ ఆఫీసులు బట్టి కొడితే రేపొద్దున ఆయన వచ్చి మా బిల్డింగ్ల మీద మేము కబ్జాలు చేసి కూర్చున్నాం అక్కడ, మేము అటన్నిటిని అవన్నీ మళ్ళీ లాగుతాడు మొత్తం. మా బిల్డింగ్లు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ బిల్డింగ్లు పడగొడతాడు ఆయన వచ్చాడంటే, ఈ ప్రతీకార చర్యలు మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మీరు రిక్వెస్ట్ చేసి మీరు ఆపుకునే బాధ్యత మీదే. లేదంటే ఈయన వచ్చాడంటే మీ వేస్తాడు. ఇది ఆగదు, ఇక్కడతో ఆగదు అది. ఓకే, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్ గారిని జరిగింది జరిగిపోయింది వదిలేయండి సార్ అంటే వదిలేస్తే అంతటితో ఆగిపోయింది. మీరు చేసిన కబ్జాలు అవన్నీ మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవచ్చు. లేదంటే నేనైతే ఒకటే కోరుకుంటున్నా, మీరు ఈ యొక్క దాడులు కొనసాగాలని కోరుకుంటున్నా. మీరు తన్నుకోవాలి. వైఎస్ఆర్సీపీలు, టీడీపీలు మొత్తం తన్నుకొని ఈ యొక్క కబ్జా ల్యాండ్లు విధ్వంసం సృష్టించి ఈ కబ్జా ల్యాండ్లు మొత్తం బయటకు వచ్చేయాలి. బయటకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన పేదవాళ్ళకి సంబంధించిన ల్యాండ్లు వాళ్ళకి ఇచ్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే నేను చేసేది. ఓకే, ఒక సాధారణ కార్యకర్తగా, ఒక పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిగా మనస్ఫూర్తిగా నేను అది కోరుకుంటున్నా. ఇది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నచ్చకపోయినా రెగ్యులర్గా నా వీడియోలు చూసి వాళ్ళు నన్ను అర్థం చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి వీడు కొంచెం నిజాయితీగా ఉంటాడని ఆ నిజాయితీతో చెప్తున్నా, అంతే. థ్యాంక్ యూ.